విజయవాడలో మిడ్ డే మీల్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడతారు? నేనంటే బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అని విన్నారు. 71% పిల్లలు మిమ్మల్ని మొదట పరీక్షపడినారు. లాస్ట్ అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరికీ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేక 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు వచ్చి నీకు వెళ్ళిపోతే భయపడుతున్నట్టున్నారు. పిల్లలు రండి, ఏమనుకోవద్దు రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పిల్లలు చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు. సెకండ్ ఇయర్ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు గారు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమంటున్నారు తెలుసుకోవడం. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమైనా, సూచనలు ఏమైనా? క్లాస్ రూమ్ లో పెయింటింగ్ అది రూమ్స్ తక్కువ క్లాస్ రూమ్స్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాడు. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తా. కాంపౌండ్ ఉంది, కొట్టి సైడ్ తక్కువ ఉంది. ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్ లోకి వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ అందరూ చూస్తుంటే నా కాలేజ్ నుంచి గుర్తొస్తుంది. ఇదేం ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేసాం. అది అందజేస్తాం. మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాం. పీరియాడిక్ గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్ లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తాం. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తాం. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది